నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు? మనకి శుక్రగ్రహము, రవి, బుధ ఈ 3 గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి. శుక్రుడు వచ్చి 18 జనవరి 2024లో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి 15 జనవరి 2024లో మకర సంక్రమణం అంటాం కదా, మకర రాశిలోకి వస్తాడు. అలాగే ఈ బుధుడు 2 జనవరి 2024 సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట. అలాగే ఈ బుధుడు 7 జనవరి 2024లో ధనుస్సు రాశిలోకి వస్తాడు. ఈ మార్పుల వల్ల 12 రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి. అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. గురువు గారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ గ్రహాల మార్పు ప్రభావం ఈ రాశి వారి పైన పడే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనకి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి 2024 సంవత్సరం జనవరి నెలలో మనకి ప్రధానమైనటువంటి గ్రహాలు చిన్న చిన్న గ్రహాలు అవి 3 మారుతున్నాయి. మనకి శుక్రుడు 18 జనవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఆ తర్వాత రవి జనవరి 15 2024 సంవత్సరంలో మకర రాశిలోకి వస్తున్నాడు, మకర సంక్రమణం. బుధుడు 2 జనవరి 2024 సంవత్సరంలో బుధుడు డైరెక్టే వృశ్చిక రాశిలోకి వస్తాడు. అలాగే బుధుడు 7 జనవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల మార్పు వల్ల 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. అండ్ ఆ రొటీన్ కోర్సులో మనకి ఈ యొక్క మకర రాశి మీద కూడా ప్రభావం ఉంటుంది. అయితే ఆ రాశుల యొక్క మంచి చెడులు అనేటటువంటిది వీటి యొక్క స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. ముందుగా ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కదా. ఏలినాటి శని జరగడం వల్ల అన్ని సదుపాయాలు మనం కల్పించినా, అన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినా వీళ్ళకి సంతృప్తి అనేటటువంటిది ఉండదు. అలాగే ఏదో విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, ఈ విధంగా నీరసంగా మనసు అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ 12 ఉన్నటువంటి శుక్రుడు, కుజుడు, బుధుడు వీళ్ళకి 7 జనవరి తర్వాత బుధుడు వచ్చి జాయిన్ అవుతాడనమాట. కాబట్టి చక్కగా వీళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ విధంగా స్త్రీలతో సత్సంబంధాలు, అత్తగారు భార్యలతో చక్కగా వీళ్ళంతా కూడా మంచిగా మసలడం, సంస్కారవంతంగా, ఈ విధంగా మకర రాశి వాళ్ళు అప్పుడు దాకా రూడ్గా ఉన్నటువంటి వాళ్ళు మారడానికి అవకాశం ఉంటాయి. అలాగే ఒక వారం రోజుల పాటు 2 జనవరి నుంచి మరి 7 జనవరి వరకు ఈ మధ్యకాలంలో 5 రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి లాభం జరగడానికి అవకాశాలు ఉంటాయి. లాభంలో బుధుడు ఉన్నాడు. అందువల్ల వ్యాపారంలో చక్కగా ఆ వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు మీరు గమనించుకోవచ్చు. అంతా కూడా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈ 5 రోజులు మంచి లాభాలు తీస్తారు. అదే మాయ అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క రవి మరి మనకి ధనస్థానంలో జన్మంలో ఉండడం వలన మనకి జ్వరాలు రావడం, తర్వాత ఎవరైనా మనల్ని అంటే ఉద్రేకం కలగడం, ఇగోగా రావడం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి, కానీ కొంచెం లేటుగా జరగడం జరుగుతుంది. ధనాదాయంలో కూడా మంచి మార్పులు వస్తాయమ్మా. మరి ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. మరి వీరు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా పెండింగ్ కోర్టులోనే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు కౌన్సిలింగ్ జరుగుతున్నాయి కదా, లేకపోతే మనం హాస్టైల్ చేసుకున్నాం కదా కేసు, పెద్ద మనుషులు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు పెట్టుకున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఈ గ్రహం అంత తొందరగా వాళ్ళని అప్పుడే వదలదు. కాబట్టి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతకాలం కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఓపికతో మనం వెళ్తూ ఉండాలి కోర్టులకి. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ రాశి? రాజకీయ నాయకులకు అంత పెద్ద బాగుండదు ఈ మకర రాశి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఇంకొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గెలుస్తారు. ఈ మకర రాశి వాళ్ళలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఇతర నామినేటెడ్ పోస్టులు, పెద్ద పెద్ద పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వస్తాయి. ఈ జనవరి నెల 3-4 వారాల తర్వాత వీళ్ళకి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయమ్మా. మరి విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులు చాలా వాళ్ళ దగ్గర పెట్టుకుని చదవాలా, అంత పరిస్థితి బాగుండదు వీళ్ళకి.
కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళిపోతారు. అంటే బాగా చదివితేనే కదండి మరి విశ్వవిద్యాలయాలకు ఫారెన్లో వెళ్ళడం అని అంటే అవి ఏమి లేవు. కాబట్టి వీళ్ళ అదృష్టం ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ అనమాట. కాబట్టి విదేశాలకి ఆటోమేటిక్గా డబ్బులు ఉంటే వెళ్తారు, వీళ్ళ తల్లిదండ్రులు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారనమాట. కాబట్టి ఏ విధంగా కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులకు మాత్రం ఎక్కడ అడ్డంకు లేదు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, మరి అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చక్కగా ఈ ఉద్యోగాలు దర్జాగా చేస్తారన్నమాట. మరి అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, వీరికి ఈ యోగం ఉంది అంటారా? వివాహాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి 100% వివాహాలు అయిపోతాయి, సంబంధాలు కాయపరుచుకొని ఉంచుకుంటారు. ఇక ఈ జనవరి నెలలో సంతానాలు కలగవు. సంతానాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళు ఆగాలి, కన్సీవ్ కారు ఈ నెలలో. మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? గృహయోగం లేదు, వాహన యోగం ఉంది. మకర రాశి వారికి అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య తర్వాత ఈ మకర రాశి వాళ్ళకందరికీ ప్రభావం ఉండబోతుంది. కాకపోతే మనము ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా వీళ్ళు ఈ యొక్క రవిగ్రహం అనేటటువంటిది దీన్ని కొంచెం శాంతపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగతావి ఈ అమావాస్య తర్వాత ఇల్లు కొనడాలు, వాహనాలు కొనడాలు, వాహనాలు లేవు అంటే మన యొక్క శని పరిస్థితిని బట్టి ఉన్నాయి అంటే భారీ వాహనాలు కొని జాగ్రత్తలు తీసుకోవాలి. గృహయోగం లేదు అంటే ప్రయత్నాలు మానకూడదు, ప్రయత్నాలు చేసుకోవాలి. కానీ లేదనమాట అంటే డబ్బులు సమకూరకపోవడం, వేరే చోట అప్పులు అవి తెచ్చుకోవడం, ఇంకొంతకాలం పోస్ట్ పోన్ అవుతుంది అని అర్థం. అంతేగాని మొత్తం గృహయోగం లేదని కాదు. తర్వాత ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఏలినాటి శనిలోనే వాహనాలు ఇస్తారు, ఇళ్ళు ఇస్తాయి, పిల్లల్ని ఇస్తారు, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాయి. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? అలాగే సంక్రాంతి సమయం కాబట్టి ఈ సంక్రాంతి సమయంలో వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అంటారు? ఈ సంక్రాంతి సమయంలో మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా పెద్దలకి తర్పణాలు వదులుకోవాలా, పిండ ప్రధానాలు చేసుకోవాలా. తర్వాత వీళ్ళకి తల్లిదండ్రులకి చక్కగా నైవేద్యాలు అవన్నీ కూడా కలగొల్పు కూర వండి పెట్టాలా. అందులో గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండేటట్లు, వంకాయ ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలా. ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ పితృదేవతలకి చేసిన తర్వాత రవికి రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదువుకోవాలా. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఇచ్చి దానం చేసుకోవాలా. అలాగే ఇక శని దగ్గరికి ఏలినాటి శని జరుగుతుంది కదా, అందుకే శనిని శాంతపరచుకోవాల్సిన అవసరం ఉంది. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి మరి శనివారం నడిచి దానం చేసుకోవాలా. అలాగే ఈ శనికి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఈ యొక్క తైలాన్ని, నువ్వుల నూనెని మనము ఈ యొక్క శనిగ్రహం పైన పోసుకోవాలి. ఈ రకంగా కనుక మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, మకర రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరి సంక్రాంతి సమయంలో పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా.